జరిగించిమా, న్యాయం జరిగిస్తేమా, న్యాయం ఎంత అసలు మాకు అర్థమైందా? న్యాయం ఆలకించే దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు, న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు రాబోతున్నాడు. ఆయన ఎదుట ఆ క్రియలు కలిగిన వారు నిలుస్తారు, మిగతా వారందరూ నిలిచేదానికి అవకాశం లేదు. వింటున్నారా? ఆయన ఎదుట ఎవరు నిలుస్తారంటే ఆ క్రియలు కలిగిన వారే నిలుస్తారు, ఆయన చెప్పింది చేసిన వారే నిలుస్తారు. కాబట్టి ఆ మాదిరి ఈరోజు నీవు నేను గట్టిగా కలిగిన వారమై, గట్టిగా చేపట్టిన వారమై, అందులో అటు ఇటు జరగకుండా, కుడి ఎడమకు జరగకుండా చక్కగా కొనసాగే వారంగా ఉన్నట్లు దేవుడు అక్కడ చూపించిన మాటల ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించడానికి ఆయన ఇన్ని కార్యాలు చేశాడు. కొనసాగుతున్నామా? న్యాయంగా నడుస్తున్నామా? దేవుని మనసు కలిగి, అసలు ఆ సంగతే మనకు తెలియదు. దేవుని మనసు అంటే ఎలా ఉంటుంది? ఎలా దేవుని వైపు తిరగలుగుతావు? దేవుని నమ్ముకోవాలని ఎలా చెప్పగలుగుతావు? నువ్వు దేవునిత్వమే తెలియదు, కనికరము తెలియదు, విశ్వాసం తెలియదు, ప్రేమ తెలియదు, న్యాయం తెలియదు. దేవుని దగ్గర ఎలా నీవు మంచి పేరు పొందుకోగలుగుతావు? ఎలా? ఏం చెప్తున్నాడు? 3 విషయాలు చెప్పాడు. న్యాయముగా నడుచుకున్నాడు, కనికరమును ప్రేమించాడు, దీన మనస్కుడవై నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఉందా మన జీవితంలో ఈ కార్యాలు మనం కలిగి ఉంటేమా? మొట్టమొదటి మాట న్యాయముగా నడుచుకుంటారు. ఎవరు నడుచుకోగలుగుతారు న్యాయంగా? కద్దు అదుపు ఉండాలి, భయము ఉండాలి కదా. అక్కడ రాస్తాడు కదా, ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచేవారు మాత్రమే ధన్యులు అని 128 ఒకటి ఉంటుంది కదా. ఆయన త్రోవలు, ఆయన త్రోవ ఏ త్రోవ? న్యాయంతో కూడిన త్రోవ, కనికరంతో కూడిన త్రోవ, దీనత్వంతో కూడిన త్రోవ. అదే అన్ని విషయాలు కలిపి యోహాను సువార్త 14:6 చెప్పాడు. నేనే అని చెప్పాడు. ఏంటి? దీనత్వం గురించి, న్యాయం గురించి, కనికరమును గురించి అన్ని విషయాలు చెప్పాడు కలిపి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే. ఈ మాటకు మరొకరు నువ్వు కాదు నేను అన్న వాళ్ళు భూమి మీద ఎవరు లేరు, నేను కూడా అన్న వాళ్ళు ఎవరు లేరు, అనడానికి ఎవరు సరిపోరు. అర్థమైందా? నేను కూడా అనడానికి ఎవరు సరిపోరు కనుక అలాంటి సౌండ్ ఎక్కడా లేదు, ఏ పుస్తకం రాయబడలేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని క్రియ రూపంలో ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆశిస్తున్నాడు. ఎవరా? దీనంగా, యథార్థంగా, న్యాయంగా భూమి మీద ఎవరా అని ఆయన తన కనుదృష్టి ద్వారా భూలోకమంతటా 2 దినముల ప్రాంతంలో 16 ప్రకారంగా అంతటా చూస్తున్నాడంట. కీర్తన 11:4లో ఏం రాయబడింది? యెహోవా ఎక్కడున్నాడంట? తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆయన నరులందరినీ కన్నాడు చూస్తున్నాడు. మనుషుడు పై వేషాన్ని చూస్తాడు, మనుషుడు పై రూపాన్ని చూస్తాడు. ఆయన పై రూపాన్ని చూసేవాడు కాదు, ఆయన మన హృదయం చూసేవాడు, మన అంతరంగాన్ని పరిశీలన చేసేవాడు, మన అంతరంగంలో ఉన్న స్థితిగతులను ఎరిగిన దేవుడు. అక్కడ ఇర్మియా 17:10 అంటాడు, దాన్ని ఎరిగిన వాడను నేనే. హృదయం మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరు లేరు, దాన్ని ఎరిగిన వాడను నేనే. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ దినం మనం దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వచ్చాం. ఏమేమి తీసుకొని వచ్చాం? ఏదో కలిగిన కాడికి చేసుకొచ్చాం. అది కాదు దేవుడు అంగీకరించింది, అది ఆజ్ఞపూర్వకంగా చేయాల్సిందే. ఇప్పుడు చూసాం కదా, చూసినాం కదా. ఎవరిని? మత్తయి సువార్త 23:23 చూసాం కదా కొంతమందిని. మళ్ళీ చదవండి, మత్తయి సువార్త 23:23
అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను ఆ, సోపులోను ఆ, జీలకర్రలోను ఆ, 10వ వంతు చెల్లించి చెల్లించి ధర్మశాస్త్రములో ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను ఏంటంటే ప్రధానమైన విషయములు న్యాయమును కనికరమును 1 న్యాయము, 2 కనికరము, 3 విశ్వాసం. ఇంటున్నారా? ధర్మశాస్త్రంలో న్యాయమైన విషయాలను పక్కన పెట్టి సాంప్రదాయంలో మాట్లాడతారు. భక్తిహీనుల బలులయందు నాకు ఇష్టము. ప్రసంగ 5లో మాట్లాడతారు. ఏమంటారు తెలిసిన? అర్పించట కంటే క్రియ లేకుండా అర్పించడం కంటే సమీపించి ఆరాధించట శ్రేష్టం. కాబట్టి ఈరోజు మన పితృ అబ్రాహం గారిని చూస్తే న్యాయము ఆయనలో కనిపిస్తుంది, విశ్వాసం ఆయనలో కనిపిస్తుంది, ధీరత్వం ఆయనలో కనిపిస్తుంది. దేవుడు చెప్పిన మాటకు ఏమాత్రము ఇక రెండో మాట లేదు. లేమన్నాడు లేచాడు, నడవమన్నాడు నడిచాడు, అర్పించమన్నాడు అర్పించాడు. ఆ తీర్మానం ఎంత గొప్పదో చూడండి. కానీ దేవుడు అర్పించనిచ్చాడా? ఆయన పని కదా. ఇక ఆయన అవకాశం ఇస్తే అప్పగించేవాడు. అన్ని చేయి కూడా పైకి లేచింది, అన్నీ రెడీ అయ్యాయి. అక్కడికైనా ఆ కార్యం జరిగితే ఇక ఈయన పని లేదుగా, ఈయన పని అవసరం లేదు. కానీ ఆ కార్యం ద్వారా ఒక్క ఇసాకు పని ద్వారా లోకానికి రక్షణ లేదు. ఎవరి పని ద్వారా లోకానికి రక్షణ అంటే యోహాను చెప్పాడు కదా 1:29లో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని. ఎవరా దేవుని కొరకులంటే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ప్రభువుని ప్రేమ వల్ల నీవు నేను ఎలా ఉండాలని, తన ఎదుట మనందరినీ ఎలా నిలబెట్టుకోవాలని ఉదక స్నానం చేత మనల్ని తన ఎదుట నిలబెట్టుకోవడానికి, తన ఎదుట పవిత్రులుగా చేయడానికి ఆయన చేసిన ఆ గొప్ప త్యాగము, పాపము మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లని ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న ఆ ప్రత్యేకత మనుషుల బల ద్వారా ఏర్పడుతుంది. లేఖనాల నెరవేర్పే ప్రభువైన యేసుక్రీస్తు వారు. లేఖనాలన్నింటినీ నెరవేర్చిన వాడు. మిగిలిన ఏం లేవు మరొకరు చేయడానికి. అందుకే శిలువలో అన్నాడు, సమాప్తమైంది, పూర్తి చేశాను అన్నాడు. ఎవరైనా పలికగలిగినారా? ఎవరైనా పలికిన వారు ఉన్నారా? ఎవ్వరు లేరు. ఏనే మొదటివాడు, కడపటివాడు, ఆరంభించిన వాడు, ముగించేవాడు ఏనే. మిగతా ఈ పని ఎవరికి లేదు, ఎవరు చేయలేరు. కాబట్టి ప్రభువుని ప్రేమ వారారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం దేవుని సన్నిధికి ఆరాధించడానికి వచ్చాం. దేవుడు చేసిన మేలు మరవకుండా ఆరాధించడానికి వచ్చాం. ఎలా ఆరాధించాలంట? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మనకు కంఠస్థ వాక్యంగా యోహాను సువార్త 4 చెప్తా ఉంటారు. సండే స్కూల్ నుంచి నేర్పిస్తారు పిల్లలకి దేవుడు ఆత్మ కనుక అని. మంచిదే, నేర్పింపబడేది మంచిదే. చేస్తున్నావా? కేవలం దేవుడు పెదవుల ద్వారా కనపరచబడ్డు. అది కూడా చెప్పాడు. వారమంతా క్రియ లేకుండా, వారమంతా దీనులు కాదు, న్యాయం అనుసరించరు, కనికరంలో ప్రేమించరు, ప్రేమ తెలియదు. అలాంటి వారు దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉంటే వారి గురించి మత్తయి సువార్త 15:9లో చెప్పాడు ఈ మాట. వీళ్ళందరూ తమ పెదవులతో నన్ను ఆరాధిస్తారు, తమ హృదయం మాత్రము దూరంగా ఉంది అని. అంటే హృదయం దూరం ఉందంటే ఈ వారమంతటి దినాల్లో నీ హృదయంలో నుండి దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచన, తలంపు, నడవడికలు, దేవుడు ఇష్టపడేది నీ హృదయంలో నుండి ఒక్కటి కూడా జరగలేదు. ఇది అర్థం. అర్థమైందా? నీ హృదయంలో నుండి ఇప్పుడేదో వచ్చాము, ఇది అందరూ చూస్తారు. పై భాగాన్ని అందరూ చూస్తారు, పై రూపాన్ని, అంతరంగ రూపాన్ని చూసేది దేవుడు. అర్థమైందా? మనము 139 చూడండి, ఏం రాస్తాడు? 139 చూడండి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. చూసారా? పరిశోధన తెలిసిన ఒకసారి అర్థం కాదు. ఎంతగా
పరిశోధన చేయడం అంటే. కొన్నిసార్లు కొంతమంది పరిశోధకులు భూమి మీద ఉన్నారు, తల్లడిల్లిపోతూ ఉంటారు, అలిసిపోతూ ఉంటారు, తీరదు రేయి పనులు పరిశోధనలో ఉంటారు. అయితే ఈయనకు అంత అవసరం లేదు. ఈయన సర్వము సమస్తం కదా, సమస్తం ఎరిగిన వాడు సర్వం సమస్తమేనే. కాబట్టి పితరుడు అంటున్నాడు, ఏ రోజైనా నీవు నేను ఈ ఆలోచన కలిగి ఉన్నావా? ఆయన నన్ను పరిశీలన చేస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, పరిశోధించి తెలుసుకొని ఉన్నాడు అన్న సంగతి నీకు ఎప్పుడైనా అర్థమైందా? ఇంకొకసారి మనం ఒక మాట చూస్తాం. కీర్తన 17 2 చదువు. నీ సన్నిధికి నాకు తీర్పు వచ్చును గాక. ఆ. నీ కన్నులకి ఆ. న్యాయముగా చూచును. ఆ. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయం పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచన నా యొద్ద కనపడలేదు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇలాంటి వారు దేవుని ఎదుట నిలుస్తారు. అలాంటి వారు ఆరాధిస్తే ఆయన అంగీకరిస్తాడు. అలాంటి వారి ఆరాధనపై ఆయన సంతోషంగా ఉంటాడు. అలాంటి ఆరాధన కావాలని కోరుతున్నాడు. ఈరోజు అలాంటి వారు ఉన్నామా మనము? ఏ టైము? అక్కడ ఏం రాయబడింది తెలిసిన? రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయం పరిశీలిస్తావు. అక్కడేమన్నాడు భక్తుడు? నన్ను పరిశీలించి తెలుసుకున్నావు. ఇక్కడేమంటున్నాడు? రాత్రి వేళ. దీనికి నాకు తెలిసిన రాత్రి వేళ అంటే రాత్రి అంటే ఇప్పుడు మనం పగలు రాత్రి రాత్రి కాదు. మానవ జీవితంలో, ఒక విశ్వాస జీవితంలో కొన్ని సమయాల్లో కొన్ని సమయాల్లో కొన్ని అసమయాలు కూడా ప్రవేశిస్తాయి. సమయాలు వేరు, అసమయాలు వేరు. అసమయంలో కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న, దేవుడు చూస్తున్నటువంటి ఆ మనుషునిలో ఏం కనపలేదంట? ఎక్కడ కొంచెం కూడా పరతలేదు, కొంచెం కూడా. మరి మనం అలా ఉండగలిగి ఉంటామా ఈరోజు? ఇప్పుడు అలా ఉంటామా? ఎందుకంటే రోమా 8:1 ఉంది. కాబట్టి ఇప్పుడు నిన్న మొన్న కాదు, ఎప్పుడో దేవుడు అనుకున్నాం, అప్పుడు కాదు, ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష? ఇప్పుడు ఎలా ఉన్నాం మనం? ఎలా ఉంది ఆలోచన? ఒకసారి పరిశీలించుకోండి. ఆయన పరిశీలన చేస్తే అన్ని కొత్తలే కనపడతాయి. మన పితరుడు అంటున్నాడు, నా యొద్ద మీకు ఏ విధమైన దురాలోచన కనపడలేదు అంటున్నాడు. ఎందుకంటే క్రొత్త నిబంధనలో 1 యోహాను 1:9 ప్రకారంగా ఆయన అవినీతిని, దుర్నీతిని, ప్రతి విధమైన క్రియలను ఆయన రక్తం ద్వారా ఏం చేశాడంట? కడిగి పవిత్రపరిచాడు. ఆ తర్వాత ఇక మన జీవితంలో ఎక్కడ కూడా మరకలు ఉండకూడదు, ఎక్కడ ముడతలు ఉండకూడదు, ఎక్కడ మాలిన్యం ఉండకూడదు. మడత, మురక, ముడత, మచ్చ, మరక, ముడత, మచ్చ, మాలిన్యం ఉండకూడదు. ఏం చేస్తున్నారు ఈరోజు ఏం చేస్తున్నారు? మడతలు ఉంటున్నాయి, మచ్చలు ఉంటున్నాయి, ముడతలు ఉంటున్నాయి, మాలిన్యం ఉంటుంది. మాలిన్యం తనకు అంటకుండా చూసుకుంటే నిజమైన భక్తి. కాబట్టి ప్రభువుని ప్రియమైన వారలారా, చూసిన మాటల ప్రకారంగా అర్థమవుతుందా? ఇంతవరకు ఒకవేళ మన అజ్ఞానం ద్వారా మనం ఏ ఇస్తున్నాము, వాటి వలన దేవుడు నాకు క్షమాపణ ఇస్తాడు లేదు. అది నీ కాదు, నాయి కాదు, అవి ఆయనే. మనం ఏ పాటి ఇవ్వగలుగుతాం? కొన్నిసార్లు కొంతమంది భక్తులు, పెద్ద భక్తులు, అయ్యా నువ్వు ఇచ్చింది నేను నీకు ఇస్తున్నాను, నాది అని అన్నట్టు వాళ్ళ మాటలు రావు. నాది అని వాళ్ళ మాటలు రావు. ఈరోజు నేను తింటున్నాను తిండి నువ్వు ఇచ్చింది, తాగుతున్న నీరు నువ్వు ఇచ్చింది. అవి అనుభవిస్తూ దేవుని స్తుతిస్తారు నువ్వు ఇచ్చినందుకు. కాబట్టి ప్రభువుని ప్రియమైన వారు, ఈ విషయాలన్నీ కూడా అందరిలో కార్యసాధకం కావు, కొందరిలో కార్యసాధకమవుతాయి. ఎవరైతే దేవుని మాటల ప్రకారంగా వారి జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారి వచ్చిపోయే వాళ్ళందరూ కాదు. మనం చూసాం కదా బరుడు గురించి. కీర్తన 49:9 ఒకవేళ మనం ఎన్ని ఇచ్చినా నష్టమే. మనము ఆయన చేసిన ఆ బలికి, ఆ త్యాగానికి, ఆ యాగానికి మనం ఎంత
మనం చేసి ఏం చేస్తాం? అయినా అది మని కాదుగా. అందుకే స్పష్టంగా చెప్పాడు కీర్తన 50లో, మీరు చేస్తున్న అన్నీ కూడా నాయే, 1000 గొడవల మీద కొట్టేలన్నీ నాయే, మీరు నాకు ఏ పాటి బలి అర్పించగలుగుతారు? ఏ పాటి బలి? హోషేయ గ్రంథం 6:6 చూడండి ఏమంటాడు. హోషేయ గ్రంథం 6:6 చూడండి. నేను బలిని కోరును కానీ కనికరమునే కోరుచున్నాను. వింటున్నారా? దేవుడు మానవ జీవితంలో మానవుడు ఎలా ఉండాలని ఆయన ఆలోచనంటే, అభివృద్ధి చెల్లించి నా తర్వాత మీ ఇష్టానుసారం బ్రతుకుని ఆయన ఎన్నడు ఆడలేవాడు. ఏమంటున్నాడు? నేను నేను బలిని బలిని కనికరమునే కోరుచున్నాను. కనికరమును కోరుతున్నాను. కనికరం గల మనస్సు ఉందా? ఆ మనసే తెలియదు. కనికరం గల మనసుతో ఏం చేయాలో ఎట్లా తెలుస్తుంది? ఆ మనసే తెలియదు. కనికరము గల మనసే తెలియదు మనకు. కనికరం గల మనసు తెలియదు కాబట్టి అది ఏమి చేయాలో అది అసలు తెలియదు. కనికరము దానికి ఆపోజిట్ ఏముంటుంది తెలుసిన? కఠినము. అది రోమా 2లో 4 తర్వాత చూసుకోండి. మార్పు పొందని నీ కాఠిన్యమును బట్టి ఉగ్ర దినం కొరకు నీకు నువ్వే శిక్షను సమకూర్చుకొలుచున్నావు. అనుకున్న సమయమందు దేవుడు నీ మాట నా మాట వినే ఈ దినమందు, అర్థమైందా? ఆలకించే ఈ సమయమందు దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను ఎలా ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకుంటున్నారా? మళ్ళా చెప్తున్నాను, మీకా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన 3 విషయాలతో మాట్లాడుతూ వచ్చాడు. మనుషుడా, ఉత్తమం అంటే మంచిది, అనుకూలమైనది. ఉత్తమమును అంటే మంచిది, దేవుడు ఇష్టపడేది. మనమేం ఖర్చు పెట్టాల్సిన పని లేదు దాంట్లో. ఇప్పుడు ఇక్కడ 3 మాటలు రాశాడు, 3 విషయాలు చెప్పాడు. దాంట్లో నువ్వేం ఖర్చు పెట్టాల్సిన పనే లేదు. మొదటి మాట ఏంది? న్యాయంగా నడుచుకుంటా. న్యాయంగా నడవడానికి మేము ఖర్చు పెట్టాలా? అన్యాయం విడిస్తే చాలు, న్యాయంగా నడుస్తారు, న్యాయంగా నడుచుకుంటారు. రెండో మాట, కనికరమును ప్రేమించు. ఇది మనకి ఇంతవరకు తెలియలేదు, ఇంతవరకు మనకు చేత కాలేదు. కనికరం లేదు, కఠిన పరిస్థితి. అర్థమవుతుందా? కనికరం గల వారు మాత్రమే కనికరం పొందుతారు, కానీ కఠిన పరులకు కనికరం లేదు. కఠిన పరులకు కఠినమైన శిక్ష ఉంది. న్యాయంగా నడుస్తున్నట, కనికరమును ప్రేమించుట, దీన మనసుడు నీ దేవుడే యెహోవా ఎదుట. ఒకవేళ మనం అనుకోవచ్చు, నీ దేవుడే యెహోవా ఎదుట అంటే ఆయన ఎక్కడున్నాడు? మనం 139 చదువుకున్న 2 వచ్చినప్పుడు వెళ్తే, నాకు ముందున్నావయ్యా, నాకు వెనుకున్నావు. అర్థమవుతుందా? నాకు ముందున్నావు, నాకు నేను కూర్చునేది తెలుసు నీకు, నేను లేసేది, నేను నడిచేది కూడా నీకు తెలుసు. మనకి ఎట్లా నడుస్తున్నాడు, నడవడికలు ఎలా ఉన్నాయో కూడా బాగా దేవునికి తెలుసు. ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు, ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము ఆరాధించే ఆరాధన 3 విషయాల మీద ఆధారపడింది. మరి ఈ 3 విషయాలు లేకపోతే, ఈ 3 విషయాలు కలిగి లేకపోతే మన ఆరాధన, మన పితరుడిని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మనం క్రియ లేకపోతే మన పితరుడు ఎవరు మన పితరుడు? ఎవరు? ఇంకా వినపడలేదా అందరికి? క్రియ లేకపోతే పరిస్థితి. క్రియ కలిగిన, న్యాయం అనుసరించిన, ధీరుడుగా జీవించిన, కనికరమును ప్రేమించిన ఎవరు? ఏమి. అలాంటి అర్పణకు బలికి ఉత్తరం. ఆ రోజుల్లో అలాంటి బలుడు, ఈ రోజుల్లో ప్రధానమైన బలి, ఏకైక బలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు. ఈ న్యాయంగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట, ధీర మనస్కుడు అయినప్పుడు ఎలా ఉంటావంటే అక్కడ చెప్పాడు. ఎక్కడ? ఎఫెసీయులు 2:5-2 చెప్పాడు, సువాసన కలిగి ఉంటావు. నీ జీవితంలో, నీ నడవడికల్లో, నీ స్థితిగతుల్లో సువాసన ఒక మంచి పేరు, సువాసన. మరియమ్మ ఏం చేసింది? యేసు ప్రభు వారి యొక్క ఆ ముగింపు సమయంను బట్టి, ఆ పునరుద్ధారాన్ని బట్టి ఏం చేసిందానే? అత్తరగుడి
పగలగొట్టి నెత్తి మీద పోసి ఆ ఇల్లంతా ఏమైందట? సువాసనతో నిండిపోయిందట. కొరత ఉండదు. ఇది మనకు పెడితే ఏమైంది? ఆ ఏమైన పరిస్థితులు కలిగి ఉండాలి. ఇదే మనకు పెడితే ఏమైందా? కాదు, పెట్టాలి. అర్థమైందా? ఇల్లంతా, ఇల్లు దేనికి సాదృశ్యము? హృదయానికి సాదృశ్యం. ఇక అప్పటి నుండి ఆమె జీవితంలో ఆలోచన ప్రకారం సువాసనే, దృష్టి ప్రకారము సువాసనే, మాటల ప్రకారము సువాసనే, నడవడిక ప్రకారము సువాసనే, ఇల్లంతా సువాసనే. ఎప్పుడు కలిగి ఉంటాం మనం? మాటల్లో, ఆలోచనలో, నడవడికల్లో, తలంపుల్లో, హృదయంలో ఉన్నదే కదా. కళ్ళు చూసేది, నోరు మాట్లాడేది, చేతులు చేసేది, కాళ్ళు నడిచేది. హృదయంలో లేకుండా ఎవరైనా ఏమైనా చేయగలుగుతారా? ఇల్లు, హృదయం నిండిపోయింది అత్తరవాసంతో, ఇల్లంతా నిండిపోయింది. ఈ పని క్రియల ద్వారా. అక్కడ ఒక వ్యసనపరుడు ఉన్నాడు. ఇప్పుడు మీకు దగ్గర వ్యసనపరులు లేరని నేను అనడం లేదు. ప్రతి స్థలంలో వ్యసనపరులు ఉంటారు. ఎందుకు ఇదంతా నష్టం కావాలా? ఆయన కనికరం కలిగి, దయ కలిగి కాదు ఆ మాట మాట్లాడింది. అక్కడ రాశాడు స్పష్టంగా. అవి మొత్తం ఆ సంచిలో వేసుంటే కొన్ని లాక్కుంటా పోయాడంట, కొన్ని తీసుకుంటా ఉంటాడంట. అతను మా పరిస్థితి అది. ఎందుకు? అది కూడా అక్కడ ఒక మాట అన్నాడు. ఇది పేదలకు ఇస్తే బాగుపోయింది. ఆడెప్పుడు పేదలకు ఇచ్చినాడు కాదు. అక్కడ మాటలు అలా కొనసాగాయి. అన్ని తెలుసుగా యేసయ్యకు, ఆయనకు అన్ని తెలుసు కదా. కాబట్టి ప్రభునందు ప్రేమ మన జీవితం ఆయనకు బాగా తెలుసు కనుక మనము క్రియల ద్వారా మనం దేవుణ్ణి ప్రేమించుదాం. క్రియల ద్వారా దేవునికి లోబడదాం. క్రియల ద్వారా మన పితరుడు అబ్రహాము గారు లోబడ్డాడు దేవునికి. విశ్వాసులకు కదా, నీతిమంతులకు ఆయన ఏమయ్యాడు? తండ్రిగా మారాడు. క్రియల ద్వారా మనం దేవునికి లోబడుతూ, క్రియల ద్వారానే మనం దేవుని కలిగి మన జీవితాన్ని క్రియల ద్వారా ముగించుదామని ప్రభు పేర ప్రవచిస్తున్నాను. ఈ ఆరాధన యొక్క ప్రత్యేకత ఏంటంటే న్యాయముగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట, ధైర్య మనసు కలిగి దేవుడని యెహోవా ఎదుట ప్రవర్తించాలి. ఈ క్రియల ద్వారా ఈ ఆరాధన, నీ ఆరాధన, నా ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. అదే ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరుకున్నది నీ జీవిత కాలంలో ఎన్నడూ చేయకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వేదో చేస్తూ, తండ్రి దేవుడు అంటే చెప్పాడుగా, ఆ దినమంతా అనేకులు నన్ను గురించి ప్రభు ప్రభు అంటారు, కానీ మీరెవరో నాకు తెలియదు అంటారని వాక్యం ఉంది. ఆ దినాలు రాకమునిపే, సమయం ఉండగానే, అనుకూల సమయం మన యొద్ద నుంచి దాటిపోక ముందుగానే ఏ క్రియలు కలిగి ఉన్నాం, ఏం కలిగి ఉన్నాం మనం మన జీవితంలో కదా. మనం మన జీవితంలో ఏం కలిగి ఉన్నాం? ఇంతవరకు చాలా కలిగి ఉన్నాం అనుకోండి. మనతో వచ్చేదేం లేదు. ఈ 3 లక్షణాలే మనం చేసిన పని. అర్థమైందా? ఈ 3 లక్షణాలు ఏంటి? ఆ 3 లక్షణాలు న్యాయంగా, కనికరమును, ధైర్య మనస్కుడు నీ దేవుని యొక్క ప్రవర్తిస్తే ఈ 3 తీసుకెళ్ళి నిన్ను పరలోకంలో చేరుస్తాయి. సందేహం లేదు. ఏది అడ్డురానిక ద్వారం తెలుసున్నాడు కదా ఆయన. ద్వారమైన ఆయన ద్వారం తెలిసి పిలుస్తా ఉన్నాడు లోపలికి రమ్మని. ఆశీర్వదింపబడ్డవాడా లోపలికి రమ్మని పిలువబడుతుంది. ఈ భూమి మీద కార్యం ఏమైతే ఆయన తెలియపరుచుకుపోయాడో అది పరలోకంలో నీకు తెలియపరచబడుతుంది, చూపింపబడుతుంది. నీవు అనుభవించే విధంగా దేవుడు చేస్తాడు. ఇది మనం చేయాల్సింది చేయండి. జీవితకాలం అంతా పెదవులతో దేవుని ఆరాధించే అది ఇక చాలు. గతించిన కాలం చాలు. నిన్ను మోసం చేసుకోవడానికి, నిన్ను నష్టపరుచుకోవడానికి, దేవుని ఎరగని దుష్ట ఆలోచన ప్రకారం నడవడానికి గతించిన కాలం చాలని మన పితరుడు పేతురు ద్వారా 4:3 మొదటి పేతురు 4:3 ఈ మాట చెప్తాడు. గతించిన కాలము చాలు. నువ్వు నష్టపోవడానికి గతించిన కాలం చాలు. ఇక వద్దు. మన నష్టాన్ని ఆయన భరించాడు. నీకు నాకు ఉపకారిగా 49:9 ప్రకారంగా, 145:9 ప్రకారంగా నీకు నాకు ఆయన ఏమైనాడు? ఉపకారి అయినాడు. ఇక నష్టపోవద్దు. మనకు ఉపకారం చేశాడు. ఒకప్పుడు మనం అపకారమే.
మన అపకారత్వాన్ని ఆయన భరించి ఆయన మనం కొట్టేసేదాన్ని నీకు నాకు ఉపకారమును చూపించాడు. అది మనం చేయాల్సి ఉంటుంది. ఈ విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ప్రతి వారు ఎరిగి ఈ మాటలను గుర్తించి నేను ఏదో చేస్తున్నాను కాదు, అది గుర్తుపెట్టుకోండి. నేను ఏదో చేస్తాను కాదు, ఆయన ఏం చెప్పాడో అది చేయడానికి మనందరము ముందుకు సాగిపోదుగాక. ఆమేన్.